హలో హాయ్ అండి. ముగ్గు చూసారండి? ముగ్గు మా పిన్ని వేసిందండి. మా పిన్ని అంటే మా ఆడపడుచండి. ఆమెకు వచ్చిన స్టైల్లో రథం అంటండి, అది రథం అయితే వేసిందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ వేసుకున్నామండి. రోజు ఇడ్లీ దోశ అన్నీ అట్లానే తింటున్నాం కదా అని చెప్పేసి ఈరోజు పూరీ చేసుకున్నామండి. మా పిన్ని పూరీలు రుద్దుతుంటే నేనైతే కాల్చానండి. మా అత్తగారు అయితే పూరీ కర్రీ చేసి ఆడ పెట్టారండి. ఆవిడ తినేశారు కూడా అండి పూరీలు. ఇక మా పిన్ని నేనే తినాల్సి ఉందండి. ఇంకా ఇద్దరం కలిసి అయితే తిన్నామండి. ఈరోజు శనివారం కదండి, శని త్రయోదశి అంట. ఇక్కడికి వస్తే నాకు ఏ శని త్రయోదశులు ఏమీ గుర్తుండవండి. నేను ఆ అమ్మగారింటికి వెళ్తే ఎలా రెస్ట్ తీసుకుంటామో అలాగే మా అత్తగారింటికి వచ్చినా కూడా నాకు అలాగే ఉండిద్దండి. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇంకొచ్చేసి టిఫిన్ చేయగానే మొన్న సంక్రాంతి పండగ అప్పుడు ఇల్లంతా క్లీన్ చేశారంట కదండి. కానీ ఈ షెల్ఫ్ మాత్రం చేయలేదంటండి. అది అంటే గాజు గ్లాసులు కప్పులు అన్నీ ఉన్నాయి, నువ్వు వచ్చి చేసుకుంటావని ఉన్నామమ్మ అని చెప్పేసి నేనైతే మాత్రం అవన్నీ క్లీన్ చేసి దులిపేసి మళ్ళీ అవన్నీ కడిగి తోమి తుడిచేసానండి. తుడిచి మళ్ళీ నీట్గా సర్దేసేసానండి. ఇక ఈ గ్యాప్లో మా చెట్టుకి పప్పాయలు భలే బాగా కాస్తున్నాయండి. మా పిన్ని చక్కగా పీల్ తీస్తుందండి. పీల్ తీసేసి చక్కగా మేమైతే ముక్కలు కట్ చేసుకొని ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పప్పాయ తిన్నామండి. పప్పాయ అయితే మాత్రం చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. ఇక లంచ్లోకి వచ్చేసి నిన్న ఉన్న టమాటా పచ్చిమిరపకాయల చట్నీ, పెరుగు, చల్లని పెరుగు అండి. అది కూడా నేను రైస్ కూడా కడిగి పెట్టేసింది. బెండకాయ అయితే ఏగిందండి. ఇంకా కారం అట్లా చల్లాలండి. చిన్నులపై కొట్టేసి బీరకాయ కర్రీ అయితే చేసామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.